నా బాధ ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా రుణమాఫీ కాలేదు. రైతు బంధువులు కేసీఆర్ అంటే కూడా కాలేదు. ఎప్పుడు కాలేదు, అప్పుడు కాలేదు. వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరితో చెప్పేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది. పట్టించుకున్న పాపన పోతులేరు ఎవరు. ఇప్పుడు ఫస్ట్ ప్రజా దర్బార్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి కలిసి నీకు న్యాయం చేస్తాడు. ఇంతవరకు న్యాయం చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నా. కనీసం దీంట్లో జిరాక్స్ కోసం ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జిరాక్స్ అంటేనే పెట్టాలి కదా. లోపల జిరాక్స్ లేదు, ఏం లేదు. కొన్ని లక్షల కోట్లు ప్రజల సొమ్ము వృధా అయిపోతుంది కదా. కనీసం జిరాక్స్ అంటేనే పెడితే కొంత మళ్ళీ రిసీవ్డ్ కాపీ లేదు, ఏది లేదు. మేము పొన్నం ప్రభాకర్ని కలిస్తే బస్ పాస్ ఇస్తా అని చెప్పిండు. బస్ పాస్ ఎందుకు, ఎప్పుడు ఇస్తాడు, ఎట్లు ఇస్తాడు, ఇస్తారా ఇయ్యరా అని తెలియదు. తర్వాత రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఉచితాలని ఉరితాళ్ళు అవుతాయి. ఎవడు ఇంట్లోకి వెళ్ళి రూపాయి పెట్టవలసిన అవసరం లేదు. ప్రజల సొమ్మే ప్రజల మీద ఉచితాలు ఉరితాలు. వాళ్ళు ఇచ్చేది ఉల్లిగడ్డ మీద పొట్టు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి రైతు బంధు కేసీఆర్ తోటే వచ్చింది, కేసీఆర్ తోటే పోయింది. కేసీఆర్ ఏం తక్కువ మొగోడు కాదు. కేసీఆర్ 500 ఎకరాలు మల్లారెడ్డికి ఇచ్చిండు. నా పేరు మల్లారెడ్డి, నాకు 5 ఎకరాలు ఆపిండు. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్తే ఇద్దరు తోడు దొంగలు కూడా, బందిపోటు దొంగ కూడా, గజ దొంగ ఎవడు పట్టించుకునే పరిస్థితి లేరు. మా భూమిలో కొట్టాడాలి పంచాయతీలు. ప్రజల వైపే ఉంటూ ప్రజాస్వామ్యం మాది, ప్రజల కోసం ఏదైనా చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చేయట్లేదు అంటారా? అసలు రేవంత్ రెడ్డి నియంత్రిత్వం నియంత. రాజశేఖర రెడ్డి రోజు 6 గంటలకు వచ్చేది ప్రజా దర్బార్కు. ఈయన ఫస్ట్ ప్రజా దర్బార్ పెట్టినప్పుడు వచ్చి ఇంతవరకు ఆయన ముఖం ఎట్లుందో తెలియదు ఎవరికి, జనాలకు. కాబట్టి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. మాకు బస్ పాస్ లేదు, పింఛన్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని. మంత్రులను కల్పిస్తున్నారు కదా, డైరెక్ట్ గా అందరినీ సీఎం కలవలేరు కదా. మరి మేము కలిసాము. తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసినాము, పోగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసాము, సీతాకర్ని కలిసాము. వాళ్ళని ఎవరిని కలిసినా దున్నపోతు మీద వాన పట్టేటప్పుడు ఎవరు పట్టించుకునే పాపాన పోతులేరు. కాబట్టి ప్రజా దర్బార్ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేయనిది ఏమనగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందికే వెన్నుపోటు పొడిచే దున్నపోతులు ఈ ప్రజా దర్బార్ రావడం వల్ల రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి కదా. రిసీవ్డ్ కాపీ ఇవ్వకపోవడం అంటే వెన్నుపోటు పడవడే కదా. వెన్నుపోటు పడితే దున్నపోతులే కదా. చంద్రబాబు నాయుడు వారసుడే కదా. రేవంత్ రెడ్డి గురువే కదా. చంద్రబాబు రేవంత్ రెడ్డి గురువు. మోడీ బీజేపీ లీడర్, బీజేపీ నది. కేవలం కాంగ్రెస్ పేరు చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి, పక్కా బీజేపీ అన్నాడు. మొత్తం అదే ఆలోచన ఉంటుంది, అదే మెంటాలిటీ ఉంటుంది. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలి. తెలంగాణ ఒక బందికాన అయిపోయింది. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ బంగారు గుడ్లు తినలే, బాధునే తిన్నాడు. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి వచ్చేసింది. మాకు హరీశ్వరరావు ఫోన్ చేసిండు వచ్చి కలుమని చెప్పేసి. నా బండి మీ డ్రైవర్ ఎమ్మెల్సీ కర్ణప్రభాకర్ వాడిని మినిస్టర్ని చేసిండు, ఎమ్మెల్సీ చేసిండు. కేసీఆర్ నానేమో రోడ్ల పాలు చేసిండు. వాళ్ళు దేవుడు ఉండా చచ్చిపోయిండు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి నాకు న్యాయం చేయాలని అడుగుతున్నావు. మరి నేను మావోయిస్ట్ అన్నాడు. మావోయిస్ట్లో నీ పోస్ట్ ఏందని చెప్పి రేవంత్ రెడ్డి అడిగిండు అన్నాడు. నా పోస్ట్ ఏందనేది ఆయనకు తెలియదు, నేను చెప్పవలసిన అవసరం లేదు. నేను సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ కాదు, సెంట్రల్ కమిటీ వరకు తెలుసు. కాబట్టి మళ్ళీ నేను పార్టీలోకి వెళ్ళిపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి వెంటనే నాకు న్యాయం చేయాలని ఈ మీడియా సందర్భంగా రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు మహమ్మద్ ఖతార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తొర్రూరు మండలం. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? రుణమాఫీ. ఎంత పొలం ఎంత ఉంది, ఎంత తీసుకున్నారు దాంట్లో డబ్బులు? ఉన్నది 2 ఎకరాల పొలం. మేము తీసుకున్నది 60,000 ఒకటి, 20,000 ఒకటి, 85 మిర్చితోటి 85 అయింది. అది మాపి లేదు ఎందుకంటే ఇక ఏందని ఏ ఆఫీసర్ కాడికి పోయినా అయితే బాగుంటాడు, ఏం చెప్తలేదు. మరి అక్కడ మీ ఊర్లో సెక్రటరీ ఉంటారు కదా, నార్మల్గా వాళ్ళని అడిగారా? మరి మా ఊళ్ళో సెక్రటరీ పట్వార్లు లేరు. ఇప్పుడు పట్వార్లు అసలే లేరు, ఎక్కడ లేరు, ఏ ఊళ్ళో లేరు. వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగితే ఈయన ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, వాడు తబాదులు అయిపోయిండు. ఇంకొక ఆయన వేయలే అక్కడికి. డబ్బులు ఎప్పుడు తీసుకున్నావు, ఏ సంవత్సరంలో తీసుకున్నావు? మరి ఇక రేవంత్ రెడ్డి గెలవం ఇక 3 నెలలకు 4 నెలలకు గెలుతాడనగా తీసుకున్నారు. మరి ఏమన్నారు? మరి లోపల అడిగారు కదా, ఏమంటున్నారు? అదే అప్లికేషన్ ఇచ్చినాం అక్కడ. ఫస్ట్ టైం రావటం? ఫస్ట్ ఇదే. అన్నతో మాట్లాడుతున్నా. నమస్తే అన్న. నమస్తే. వాళ్ళ కొడుకు మనమన్నా. ఓకే. అయితే అసలు ఎప్పుడు తీసుకున్నారు రుణమాఫీ, ఏ సంవత్సరాలు తీసుకున్నారు? 2023లో. అంతే అసలు అంటే చెప్పిన డేట్కి సరిపడా ఉన్నాయన్నీ? ఉన్నాయి. మరి ఎందుకు చేయలేదు మరి రుణమాఫీ మీద? చాలా టైమే ఉన్నది. అదే అర్థం కావట్లే అన్న. అంటే 2-3 చోట్ల అడిగినాం, అయితే అన్నారు. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? అక్కడ పో ఇక్కడ పో అని చెప్తున్నారంట కదా, పేపర్లు తీసుకోవట్లేదు సరిగ్గా అంటున్నారు. మరి మీకు ఎలా ఉంది రెస్పాన్స్? లోపల అయితే వాళ్ళు ఆల్రెడీ మొత్తం క్లారిఫికేషన్ చేశారు. ఏమన్నారు లోపల? ఒక 10 daysలో మొబైల్కి మెసేజ్ వస్తుంది, తర్వాత బ్యాంకు పోయి ఒకసారి చెక్ చేసుకున్నారు. మరి రుణమాఫీ అయితే అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా మీరు? చూడాలన్న వాళ్ళు ఏం చేస్తారో మరి. రానైతే వచ్చినాం, చాలా దూరం నుంచి వచ్చినాం. ఇప్పుడు 200 కిలోమీటర్ నుంచి వచ్చినాం. లేరు కదా. ఇప్పుడు వచ్చారుగా. ఇలా అన్నకు వచ్చారా?
అందరిని కలవనివ్వరు వాళ్ళు. 1,00,000 అంటే ఏంటన్నా కలవనేవరా అందరిని అంటే ఇక వాళ్ళ పర్పస్ వాళ్ళకు ఉంటాయి కదా లేరు ప్రతి ఒక్కరిని కలవాలంటే వాళ్ళకి టైం సరిపోదు కదా